హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తోటకూర పులుసు అండి. దీన్ని మనం వారానికి 2-3 సార్లైనా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. తోటకూర పులుసు కూరకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం రండి. ముందుగా తోటకూరని తీసుకోవాలండి. తోటకూర శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇది పెద్ద కట్టలైతే 2, చిన్న కట్టలైతే 4 తీసుకోవాలండి. తర్వాత 2 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత 3 to 4 పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజులో చింతపండు తీసుకోవాలి. తర్వాత తాలింపుకి తగినంత ఆవాలు, తగినంత జీలకర్ర, 3 to 4 ఎండుమిర్చి, ఒక 10 రెబ్బలు వెల్లుల్లిపాయలు, తగినంత కరివేపాకు, తర్వాత ఉప్పు మిరపకాయలు అండి వేసుకోవడం వల్ల తోటకూర పులుసు కూర చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత ఆయిల్, రుచికి సరిపడినంత సాల్ట్, పసుపు. తర్వాత తోటకూర పులుసు కూర తయారీ విధానం: ముందుగా కడాయి తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసుకున్న తోటకూరను వేసుకోవాలండి. తోటకూరను తినడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు పెరగకుండా ఉంటాయండి. కండరాలు బలంగా ఉంటాయి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ, పొటాషియం కూడా ఉంటుంది. మన కంటి చూపుకు చాలా మంచిది. తర్వాత ఆనియన్స్, అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఇందులోనే చింతపండు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, దీన్ని స్టవ్ మీద పెట్టుకొని 100 ml వాటర్ వేసుకొని, వాటర్ అన్నది అసలు ఎక్కువ వేయకూడదండి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. 10 minutes తర్వాత తోటకూర అన్నది మనకు బాగా ఉడికిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం మెదుపుకోవాలి. మన దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో కానీ, గరిటె ఉంటే గరిటెతో కానీ మెత్తగా మెదుపుకోవాలండి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి ఒక కడాయి పెట్టుకుని, కడాయి బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఉప్పు మిరపకాయలు వేసుకుని వేయించుకోవాలండి. ఉప్పు మిరపకాయలు వేగడానికి టైం పడుతుంది. ఆ తర్వాత 2 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలండి. ఈ 2 బాగా వేగిన తర్వాత చిన్న టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని చిట్పటమనేంత వరకు వేయించుకోవాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని వేయించుకోవాలి. అందులోనే 10 వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు చిట్పటమనేంత వరకు వేయించుకోవాలండి. తాలింపు పూర్తిగా వేగిపోయిన తర్వాత అందులోనే మనం ముందుగా తయారు చేసుకున్న తోటకూర గుజ్జును వేసుకోవాలండి. ఇది ఉడకడానికి 5 to 10 minutes టైం పడుతుంది. ఇది ఉడికినప్పుడు స్టవ్ మట్టికి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇందులో ఉప్పు మిరపకాయలు వేసుకోవడం వల్ల దీని టేస్ట్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పులుసు కూర రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలానే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.